అయ్యా నా వల్ల అంటే అక్కడ ఎవరు బయట తెలియదు. మీకు 2 తెలివిలు ఉంటాయండి ప్రతి మానవుడు. ఒకటి బయట తెలియదు, అనుకుని చేయడం. అది అనుకుని చేయడం, అది సాధన అనపడదండి. నీ లోపల తెలివి ఒకటి ఉంటుంది, దానికి తెలిసి ఎప్పుడు చేయాలి, దానికి ఎప్పుడు స్ఫురిస్తే అప్పుడు చేస్తుంది. ఈ బయట తెలివి దానికి చెప్పక్కర్లా, అర్థమైందండి. దానికి నువ్వు మేల్కొనున్నావా నిద్రపోతున్నావాతో దానికి సంబంధం లేదు. నీ మెలకువ నిద్ర నీ బయట తెలివికి సంబంధం కానీ నీ లోపల తెలివికి సంబంధం కాదు. దానికి ఎప్పుడు చేయాలనిపిస్తే అది చేస్తుంది, దాన్ని సాధన అన్నారు. ఇక్కడ ఎందుకు అభ్యాసం చేయమన్నావంటే నీకు ఇప్పుడు అది తెలియదు కాబట్టి. అది మేల్కొన్నప్పుడు దీంతో పని ఏముంది అసలు? పిల్లవాడికి మెచ్యూరిటీ రావడం కోసమని అభ్యాసాలు నేర్పించాం. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మెచ్యూరిటీతో జీవించాలి. కానీ మళ్ళా నేను ఏమైనా సరే ఆ నుంచి క్షా వరకు నేను పలక తెచ్చుకుని రోజు రాయాల్సిందేనండి, లేకపోతే నాకు గుర్తుండదండి అంటే అర్థం అందులేమా? ఒకవేళ నిద్రలోనే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంతర్లీనంగా మనం అనుకుని అది వచ్చేస్తుంది అనుకోండి, మధ్యాహ్నం వెళుతూ వస్తుంది, వచ్చేస్తే అప్పుడు కంటిన్యూ చేయాలా? మీరు చేయక్కర్లేదండి. ఓకే, ఆటోమేటిక్గా ఇట్ ఈస్ డన్ బై ఇట్. ఓకే, అదే సాధన గుర్తుపెట్టుకోండి. మీరు బయట తెలివితో చేసేవేవి సాధనల కింద అసలు ఈశ్వరుడు దాకా వెళ్ళవవి పరిగణించబడవు. మీరు బయట తెలివిలో బాగా బ్రహ్మాండంగా మడిగట్టుకుని బాగా విభూతి రేఖలు పెట్టుకుని బాగా బ్రహ్మాండంగా ఏకవసరం అభిషేకం చేసావు, బయట తెలివితో చేసావు. అది కేవలం పలక మీద బలపంతో అక్షరాలు రాయడం లాంటిది, అంతే. అది సాధన ఎప్పుడైంది? అప్రయత్నంగా రావాలి. అది చేయగా 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 లోపల రంగరించుకుపోయి జీర్ణమైపోయి దానంతటా అది అప్రయత్నంగా పలుకుతూ ఉంటుంది. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక. ఎవరు చేయమన్నారు ఇప్పుడు దాన్ని? ఎన్నింటికి చేయాలి? సమయాలు లేవు దానికి. రాత్రి పగలతో పని లేదు, నీ మెలకువ నిద్రలతో పని లేదు. అది కదా అసలు తెలివి, అది కదా జీవుడు, అది కదా సాయుధ్యం పొందేది. ఈ బయట తెలుగు పొందుతుందా? ఇది ఎట్టా పొందుతుంది? అందుకే చెప్పారు, పొందితో స్వర్గం పోవడం, పొందితో కైలాసం పోవడం కుదరదు. ఇది బయట తెలుగుకి పనికి వస్తుంది. ఆ పవిత్రతలు అపవిత్రతలన్నీ బయట తెలుగులో ఉంటాయి, ఆ లోపల తెలుగుకు ఉండవు. ఈ తెలివి దాన్ని జడగొడుతుంది. ఇప్పుడు నానా కష్టాలు పడద్ది జీవితం అంతా దేనికోసం? అది నిలబెట్టుకోవడానికి. అది పనిచేసేటప్పుడు ఈ తెలివి జడగొడుతుంది. ఇప్పుడు కూసే గడ్డ తెచ్చి మేసే గడ్డ అని జడగొడుతుంది. ఊరికే చెప్పదు, ప్రయోజనం ఉన్నప్పుడు దానంతట అది జరిగేది సహజమైన సాధన. అది సులభం, అని నిరంతరాయంగా పనిచేస్తుంది. ఆఖరి శ్వాసలో కూడా పనిచేస్తుంది. ఈ బయట తెలివిలో పనిచేస్తుంది. విభూతి పెట్టుకుంటేనే చదవాలి, అంతేనా కాదా? భస్మం ధరించే ఉత్తరం చదవాలి, అంతేనా? ఆచరించేది అదే కదండి విధానం. ఏ తెలివికి? లోపల తెలివికి పెట్టి చూద్దాం. కాబట్టి మన బుద్ధి ప్రజ్ఞాస్థితిలో నిలబడడం కోసం అభ్యాసం. బుద్ధి ప్రజ్ఞాస్థితిలో నిలబడుతున్నప్పుడు ప్రజ్ఞతో సాధన చేయడం నేర్చుకోవాలి. కానీ మళ్ళీ బయట తెలివికి వచ్చి ఇప్పుడు చేయకపోతే ప్రమాదం వస్తుంది, చేస్తే ప్రమాదం వస్తుంది. దీనికి 2 ప్రమాదమే. చెప్తున్నా అసలు దీంట్లో ఎప్పుడైతే మీకు ఎన్లైటెండ్ మాస్టర్ గురువు యొక్క సహాయం అంటే అర్థం ఇదేనండి. ఎక్కడికక్కడ మీకు ఈ అనుభవం, సాధనానుభవం తెలిసిన వాడు గురువు. మీరు చెప్పేదాన్ని బట్టి మీ లోపల ఏం జరుగుతుంది, పరిణామం ఏం వచ్చింది, ఏం రాలేదు, మీరు ఎక్కడ చెడిపోతున్నారు, ఏం వదిలిపెట్టాలి, ఏం పట్టుకోవాలి అని చిన్న చిన్న విషయాలే తేడాలు ఉంటాయి. అంతేగా, తాళం వేయడం తీయడం చిన్న విషయమే. ఇటు చెప్తే పడిపోయింది, ఇటు చెప్తే తెలుసుకుంది. అలా మీకు అది చెప్పడం రావాలి వాడు. అందుకు మీ గురువు. అర్థమైందా? ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత మీకు షెడ్యూల్ అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి. 3 ఏళ్ళు ఏం చేయాలి మీరు? మీకే షెడ్యూల్ కుదరలేదు, ఇంకా గొడవ లేదు అసలు. ఆ ఇబ్బందికి ఆవిడ ఏం చేస్తుంది?
నాకు అటువైపు నుంచి నాకేం ఇది లేదు, కంప్లైంట్ లేదు. అనేది నా వైపు నుంచి కంప్లైంట్ అంటే పిచ్చి కుదిరితే పెళ్లి కుదరలేదన్నా, పెళ్లి కుదిరితే పిచ్చి కుదరలేదన్నా, అది ఎట్లా ఇది? ఏదో ఒకటి కుదరచాలి కదా. ఒకటి కుదిరిస్తే రెండోది కుదిరిపోతుంది అంతే. బాబా భజనలు చేస్తారని తెలిసే బాబా భజన. విభూతి వస్తే స్వామి ఉన్నట్టు, దండ పడిపోతే స్వామి ఉన్నట్టు, లేకపోతే లేడా? ఇదేమైందేమండి బాబు, బాబా వచ్చారు బాబా వచ్చారు బాబా అంటే లేకపోతే భగవంతుడు లేడా? భ్రాంతి అంతే. కాకపోతే కిడ్ లడ్డూ చేతిలో పెడితే సంతోషిస్తాడు, పరమాత్మ అప్పుడప్పుడు చేస్తాడు లడ్డూ చేతిలో పెట్టాడు. మహిమ అంటారు దాన్ని. అదేంటంటే చేతిలో లడ్డు పెట్టడం లాంటి. కానీ ఎప్పుడు లడ్డూతో పని అవదే. అంతేనండి. మనలో స్వామివారు క్లియర్గా చెప్పారండి, మీలో తమో గుణం బలంగా ఉన్నప్పుడు ఆ తమో గుణాన్ని బ్రేక్ చేయడానికి పరమాత్ముడు మహిమ చేస్తాడు, గురువు మహిమ చేస్తాడు. గుర్తదే. మీరు మహిమను చూడాలనుకున్నా, మహిమ మీ జీవితంలో జరగాలనుకున్నా, మీకే మహిమ జరగాలనుకున్నా, మీలో ఘనిష్టమైన తమో గుణం ఏర్పడి వచ్చే జన్మలో మీకు రాక్షస జన్మ లభిస్తుంది. కాబట్టి అది లభించకుండా మిమ్మల్ని బయటపడేయడం కోసమని పరమాత్ముడు మహిమ చూపిస్తాడు. నా దగ్గరకు వచ్చి మీరు విభూతి కావాలి, అక్షతలు కావాలి, చీరలు కావాలి, వాచీలు కావాలి, బంగారం గొలుసులు కావాలి అనుకోమాకండి. అంటే అర్థం ఏంటి? తమోగుణ ఘనిష్టమైన బుద్ధి ఉంది. మరి ఇలాగే ఉంటే నువ్వు పాడైపోతావని దయతలిచి నీకు ఆ మహిమను చూపెట్టవలసి వస్తుంది. తద్వారా అయినా నువ్వు మారతావు, భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని ఒప్పుకుంటావు. మరి చేయి దాచిన ప్రతిసారి లడ్డూనే పెట్టమన్నాం, చల్లే ఉంటుంది. ఆరోగ్యం పాడైపోతుంది, కుదరతనైనా ఎప్పుడో ఒకసారి ఓకే. అందుకే ఒకసారి ఆయన ఎవరికైనా మహిమ చేశారనుకోండి, మళ్ళా చేయరండి. ఎందుకు చేయాలి? చాలు, ఒకసారి చెప్పాక, ఒకసారి చూపెట్టాక చాలు. అయినా నేను మారలేదండి, అయితే అనుభవించాల్సింది బాబు. ఎవరైనా ఏం చేస్తారమ్మా, అది తండ్రికి చెప్తారు పిల్లలు బాగుపడమని. నేను మారనడానికి ఏం చేస్తావు? సరే అనుభవించినప్పుడు నువ్వే మారుతావు, పోమంటావు.